ఇంజావళి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ఏడ్చింది. స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవరో తెలుసు, రాజ్యము పోతుందని తెలుసు, తెలిసి కూడా దానం చేశాడు. దానం చేస్తే నువ్వు వరుణ పాశాలతో కట్టి నించోపెట్టావు నా భర్తని. ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పు. భానుభావ, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. మా వంశము, నా జన్మ సఫలమైపోయింది. నువ్వు నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో, ఎంత పొంగిపోతోందో. ఈ మఖము యోగ్యం వయ్యే. ఇంతకు ముందు 99 యాగాలు చేశాను, ఇది 100వ యాగం. ఈ మఖమే నిజమైనటువంటి యాగం. ఎందుకని? నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది. నువ్వు ఇవాళ వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది, ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది, ఈ మఖము ధన్యమైపోయింది. అంటే ఆయన అన్నారు, ఒక నవ్వు నవ్వి, అదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? ఆయన ఏం అడుగుతున్నాడు చక్రవర్తిని? నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే. అబ్బాయి, ఎవరి వాడవు, నువ్వెవరి వాడివి అని అడిగారు. ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అని అడిగారు. మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి. జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను వైకుంఠవాసిని అని చెప్పాలి, నేను లక్ష్మీదేవి భర్తని అని చెప్పాలి, లేకపోతే ఏదో నేను శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పారనుకోండి, ఆయన ఉలిక్కి పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా? అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుడి దగ్గర రానేరాదు. ఆయనే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్యకాండలో. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా? అందుకని ఆయన అన్నాడు, నువ్వు నన్ను 10 మాటలు నువ్వు ఎక్కడుంటావు అంటే నేనేం చెప్పను? నువ్వు ఎవరికి పుట్టినవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు అని 10 మాటలు అడుగుతున్నావు. నువ్వేం చదువుకున్నావు, ఏ వేదం చదువుకున్నావు, ఏ శాస్త్రం చదువుకున్నావు, నీకేం తెలుసు అని అడుగుతున్నావు. నేను ఇవన్నీ ఏమని చెప్పను? కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు. వరులు నాకు కాదు వరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు శుచియుండు అన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. ఎక్కడ ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి. ఒక చోట ఉంటాను అని అనలేను, అంతటా తిరుగుతూ ఉంటాను. బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటాడు నిజంగానే. మరి ఎందుకంటే వేరే ఆవులు పట్టుకెళ్ళి కాసుకురారా అంటారు గురువుగారు. ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు, ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు. ఆ ఆవులను అలా దొరికిపోతాడు ఆయన. అందుకని ఇవాళ వేరే ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు, అలా వెళ్ళిపోతారు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు? అంతటా ఉంటాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. ఎవ్వడి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు. ఫలానా వాళ్ళ పిల్లాన్ని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాటు లేదు. నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎవరికో చెందిన వాడిని చెప్పడం ఎందుకు? అబద్ధం కదా. అందుకని నేను ఎలా తోస్తే, నాకేది తోస్తే అదే నేను చేస్తాను, కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాడిని. ఇది నేర్తు అది నేర్తు అని ఎలా చెప్పంగా నేర్పులన్నీయు నేను నేర్తు. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, ఇది చదువుకోలేదు, ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయ్యా చక్రవర్తి? ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసని నువ్వు అనుకో, నాకొచ్చు. పైగా ఇది నడువడి అని ఎట్లువ కాణింతు పునిమొప్పో కలపోవ నేర్తు. నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమేనయ్యోయ్. కానీ 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను. సృష్టి స్థితి లయ చేస్తుంటాను 3 రూపాలతో. అందుకని పూని ముప్పోకల పోవ నేర్తు అని ఆయన అన్నాడు. నేను వరులు నాకు కారు వరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. సాధారణంగా ఎవ్వరీ కూడా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు, నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను. ఒంటివాడ ఉన్నది ఒక్కటే పదార్థం, ఒక్కడే ఉంటాను, అసలు రెండోది లేనే లేదు.
ఒంటివాడ చుట్టమొకడు లేడు, నాకు చుట్టం అన్నవాడు ప్రపంచంలో ఎవడు లేడు. తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. ఎందుకని? ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు. మళ్ళీ స్నాతకం వరకు అర్థమే చూసుకోకూడదు బ్రహ్మచారి. మరి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని తొల్లి సిరియు కలదు చెప్పెదనాట ఇంకి సుజనులందు తరచు సొచ్చియుండు. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి. అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. కాదు కాదు, ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అని చెప్పాడా అంటే చెప్పాడు, చెప్పలేదా అంటే చెప్పలేదు. అంత అందంగా చెప్పాడు ఆ వటువు. చెప్తే ఆయన అన్నాడు, అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడా? ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలు ఉన్నాయో అన్నాడు. పాపం ఆ చక్రవర్తి పొంగిపోయాడు. పొంగిపోయి, పిల్లవాడా నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా, నువ్వు వటువువి, బ్రహ్మచారివి, నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి నేను, చక్రవర్తిని కాబట్టి కోరుకో. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో నీకేం కావాలి? ధరణీఖండమో కాకయేమడిగెదో ధత్రీ సురేంద్రోత్తమ, ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలడుగు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో ధరణీఖండమో నీకేం కావాలి? ధనం ఇమ్మంటావా, గోవులు ఇమ్మంటావా, కన్యలు ఇమ్మంటావా, రథాలు ఇమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, వజ్రాలు ఇమ్మంటావా, భూమి ఇమ్మంటావా, రాజ్యంలో భాగం ఇమ్మంటావా, అరణ్యాలు ఇమ్మంటావా, లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇమ్మంటావా, చీరలు కావాలంటావా, పంచెలు కావాలంటావా, పట్టు వస్త్రాలు కావాలంటావా, ఆభరణాలు కావాలంటావా? నేను బలిచక్రవర్తి, నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి, అడుగు నీకు ఇచ్చేస్తా. ఆయన అన్నాడు నవ్వు నవ్వి, ఎంత గొప్ప మాట అన్నావోయ్ బలిచక్రవర్తి, నాకేది కావాలంటే అది నువ్వు ఇస్తావా? ఎవరండి ఆయన? ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన, లక్ష్మీపతి. ఆయనకి ఈయన ఇస్తానంటున్నాడు. ఆయన అన్నాడు, వ్యాప్తిం పొందకవగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 నుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. చక్రవర్తి, దొరికిన దానితో తృప్తి పడిన వాడు పొందినటువంటి ఆనందం దొరకని దాని కోసం పరిగెత్తేవాడు, అత్యాశతో పరిగెత్తేవాడికి ఉండదయా. అందుకని నేను అల్పమునకు సంతోషించేవాడిని. నిజమే కదండి. ఆయన్ని ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తి భావేనా తంరక్షామితి మత్పణ అంటాడు వరాహపురాణంలో. ఒక్క తులసి దళం నా పాదాల మీద ఎవరేస్తున్నారో వాళ్ళ వెంట నేను పరిగెడుతున్నాను అంటాడు. కాబట్టి నాకు నువ్వివ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాణ్ణి. అయినా కూడా నువ్వు అడిగావు కదా, ఏదో ఒకటి పుచ్చుకో, ఏదో ఒకటి పుచ్చుకో అంటున్నావు కదా. ఒంటివాడ నాకు 1 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది అంటూ ప్రపంచంలో ఉంటే ఒక్కటే, ఏమిటో తెలుసా? ఒంటివాడ నాకు 1 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు నాకు 1 అడుగులి. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి. చాలా మంది దీన్ని కూడేసి 3 అడుగులు ఇమ్మన్నాడు బలిచక్రవర్తి అని అడుగుతారు. అలా అడగలేదు ఆయన. అడిగేటప్పుడు వామనావతారంలో బలిచక్రవర్తి అని అడిగింది చాలా గమ్మత్తుగా అడిగాడు. రామాయణంలో కైక నవపంచచ వర్షాణి అని 9, 5 చెయ్యాలి రాముడు అరణ్యవాసం అని అడిగినట్టు ఇక్కడ ఒంటివాడ నాకు 1 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు కానీ నాకు ఇచ్చేసావా 3 అడుగులు, దాంతో ఏం చేస్తానో తెలుసా? 1, 2 అడుగులు ఇస్తే దాంతో బ్రహ్మ కూకటి ముక్తెద తన కుతుక సాంద్ర దానవేంద్ర. నాకు ఈ 3 అడుగులు, 1 అడుగు 2 అడుగులు ఈ చూపిస్తాను. 2 అడుగులతో 1 అడుగుతో ఊర్ధ్వలోకాలు కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకాలు కొలుస్తాను. ఊర్ధ్వ అధోలోకములను కొలిచేసి 3వ అడుగు పెట్టడానికి నిన్ను మళ్ళీ చోటడుగు. అందుకని 1, 2 అడుగుల మెరయిమ్ము నేను మెరయి. నువ్వు కానీ నాకు 1, 2 అడుగులు ఇచ్చాను అను, నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను. ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతుంది. అబద్ధం ఆయన చెప్పట్లేదు, ఆయన ఉన్న మాట చెప్తున్నారు. చెప్తుంటే ఈయనన్నాడు, ఏమిటో పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేత కాదురా అయ్యా, వటువి,
అసలే వామనుడివి, పోని వటువని పోని పొడుగ్గా ఉంటే వేరు, పెద్ద పెద్ద కాళ్ళతో ఏదో 3 అడుగులు కొలుచుకుంటావు అనుకోవచ్చు. భూమికి జానెడున్నావు ఇంత వటువి, నీకు చూస్తే ఓ పెద్ద గొడుగు. నువ్వు 3 అడుగులు కొలుచుకోమంటే ఏమిటి కొలుస్తావు? 3 అడుగులు ఎంత వస్తుంది? నేనా బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాణ్ణి, 3 అడుగులా నీకు ఇవ్వడం? నిన్ను చూస్తే ముచ్చటేసేస్తోందిరా, ఇంకేమన్నా అడగరా? మరి చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో నేను ఇస్తాను. ఆయన అన్నారు, అలా అడగకూడదయా బ్రహ్మచారి. గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో నాకున్ దండమో, నేను బ్రహ్మచారిని, బడుగున్ నేనెక్కడ, కరుల్ కాంచనంబులెక్కడ. ఎంత గొప్పగా అంటాడంటే ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో బడుగేనెక్కడ, కరుల్ కామాక్షులశ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఇవన్నీ ఇస్తానంటావేమిటయా బలిచక్రవర్తి? అలా అడగకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించి పుచ్చుకోవాలి తప్ప తాను ఉన్న ఆశ్రమానికి భిన్నమైన దాన్ని తాను పుచ్చుకోకూడదు. మోదుగ కర్ర పట్టుకున్నాడు బ్రహ్మచారిని గుర్తు, ఊడుగ చెట్టు కర్ర పట్టుకున్నాడు గృహస్థని గుర్తు, ఎదురు కర్ర పట్టుకున్నాడు సన్యాసిని గుర్తు. దండం పట్టుకునేటప్పుడు కూడా ధర్మం ఉంది. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటే పట్టుకుంటారు. అందుకని నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారినైన నన్ను పట్టుకుని మరి చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ఇవన్నీ పుచ్చుకోమంటావేమిటయా? నేను పుచ్చుకోకూడదు. నేనేం పుచ్చుకోవచ్చో తెలుసా? బ్రహ్మచారికి ఇస్తే ఏమి ఇవ్వాలి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భాగవతంలో మీరు ఉపనయనానికి వెళ్ళినప్పుడు కానుక పట్టుకెడితే ఏం పట్టుకెళ్ళాలి అంటే, గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ, ఇవి పట్టుకెళ్ళాలి. గొడుగు ఇవ్వాలి బ్రహ్మచారికి. ఎందుకని? అరణ్యంలో వెడతాడు పశువుల వెనకాతల మేపడానికి, ఆ వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెడతాడు బ్రహ్మచారి. అందుకని గొడుగు ఇవ్వచ్చు. జన్నిదమో యజ్ఞోపవీతం జీర్ణం అవ్వకూడదు, అందుకని జీర్ణం అయితే వెంటనే మార్చుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వచ్చు. జన్నిదమో కమండలయో ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు. కమండలయో నాకున్ముంజియో దర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు. అదే మొలత్రాడు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే తనలో ఉన్న వీర్య శక్తి తేజశక్తిగా ఓజశక్తిగా మారాలి. అందుకని దర్భలతో చేసిన మొలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి. అందుకని ముంజియో దండమో నాకు మోదుగ కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి, ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు. ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ, కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ. నేను బ్రహ్మచారినే, నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా, ఏనుగులు ఇస్తావా, ఆవులు ఇస్తావా, నగలిస్తావా? ఎందుకయ్యా నాకు ఇవన్నీ? బ్రహ్మచారికి నాకు ఇవన్నీ అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? ఇవి ఇవ్వచ్చు నువ్వు. లేదా నా అంత నేను కోరుకున్నది నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి ఇక్కడ 3 అడుగులు నేలిస్తే చాలు తప్ప, ఇదేమిటయా నాకు అవన్నీ ఇస్తానంటావు? నువ్వు అలా అననుకూడదు, నేను పుచ్చుకోనుకూడదు. అందుకని అలా ఇవ్వగలవా? నేను అడిగింది చాలు. నువ్వు నాకు కానీ ఇచ్చావా? ఇవి కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ. 3 పూట్ల సంధ్యావందనం చేసుకుని గురువు గారు చెప్పిన పని చెయ్యాలి నేను. నాకెందుకు ఈ భవంతులవన్నీ? నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఏది నేను అడిగిన 3 అడుగులి? అది బ్రహ్మాండం కింద నేను నీకు మార్చి చూపిస్తాను. కాదు, నువ్వు నేను అడిగిన 3 అడుగులి, ఆ 3 అడుగులే నాకు బ్రహ్మాండాలన్నీ పైకి. కాబట్టి ఏమంటున్నాడు? 3 అడుగులు ఇమ్మన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యో అడిగిన తెలియదయ్యా వటు ఏమిటో 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు పట్టు కూర్చున్నాడు, ఎవరు చెప్పారో ఏమిటో ఈ పిల్లాడికి అని చెప్పి, రమ్మ మానవ కొత్త మల్లెమ్మ నీ వంచితంబు లేదనకిత్తుంచమ్మ అడుగుల ఇటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయన్ అన్నాడు. ఓ పిల్లాడా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, వటువా వచ్చి నీ 2 పాదాలు అందులో పెట్టు. జావళి బంగారు చెంబుతో నీళ్లు పట్టరా పోయి ఆ పిల్లవాడి పాదాలు కడిగేసి వాడికి ధార పోసేస్తాను 3 అడుగులు. నమః అంటూ నీళ్లు విడిచిపెట్టాలి. ఇదం నమమా అంటూను. అందుకని
నీళ్లు పట్టరా అన్నాడు. వింధ్యావళి బంగారు చెంబు పట్టుకుని ఆ వటువు వంక చూసి పొంగిపోతూ లోపలికి ఎడుతోంది నీళ్లు పట్టుకొద్దామని. వెడుతూ ఉపచారం చేసేటప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చాలా ఇళ్లలో ఉంటాను. మీరు మీ ఇంటికి వచ్చే అతిథి వేరు, మహాత్ముడు వేరు. మహాత్ముల్ని సేవించుకునే అదృష్టం జన్మలో చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోరి రారు, వాళ్ళకేం కోరిక ఉండదు కాబట్టి వాడు ఎవడింటికి రాడు. కోరిక లేని మహాత్ముడు వచ్చాడు అనుకోండి, వస్తే ఇంటిలో ఉన్నటువంటి ధర్మపత్ని దానికోసమే నిర్దేశింపబడింది. తన కోడలు కానీ పట్టికెళ్ళి ఆయనకి మంచి నీళ్ళో గ్లాసులు పాలో ఇవ్వాలి. ఎందుకో తెలుసా అండి? లేకపోతే ఈ పుణ్యం పట్టుకెళ్ళిన పని మనిషి ఖాతాకు పడుతుంది, యజమానికి వెయ్యరు. శుశ్రూష పట్టుకెళ్ళిన వాళ్ళ ఖాతాలో పడుతుంది. కాబట్టి ఆయన పుచ్చుకుని తాగాడు అనుకోండి, అది నాకు తెలిసి 1,000,000 జన్మలకి కాపాడుకుంటాడు. ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి నమ్మాడు. ఈశ్వరుడు పొందిన తృప్తి కన్నా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి చేసినటువంటి సేవ చేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. మీరు అంబరీషోపాఖ్యానంలో దానికి సంబంధించిన వివరణ ఇస్తాను, మీరు విందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, వింధ్యావళిని పిలిచాడేమో పరిచారకుడిని, ఎవరక్కడ అని తప్పట్లు కొట్టి ఓ చెంబుడు నీళ్ళు అట్టండి అనకూడదా? అనకూడదు. బ్రహ్మచారికి దానం ఇస్తున్నాడే, తన భార్యను తీసుకురమ్మన్నాడు. బంగారు పాత్రతో నీళ్లు వెళ్ళింది వింధ్యావళి. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు. శుక్రాచార్యుల వారు పరుగు పరుగును వచ్చారు. విశ్వజిత్ యాగం చేయించి నీకు ఇవాళ ఇంత వైభవం ఇచ్చాను, వచ్చిన వాడెవరో తెలుసా? ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు. ఇచ్చాను గురువు గారు, 3 అడుగులు అడిగాడండి, ఇస్తానన్నాను అని. పంపలు ముంచేశావురా, అడిగేశాడు. నేను అనుకున్నాను నేను వచ్చే లోపల వచ్చేస్తాడని. ఉరే, వచ్చిన వాడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువురా, లక్ష్మీనాథుడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఒకరికి ఇలా పెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇలా చెయ్యి పెట్టడం నీ దగ్గరే జరుగుతుంది. ఎప్పుడు ఆయన పుచ్చుకోలేదు ఎవరి దగ్గర. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి, ఆ వంశంలో వాడిని నిగ్రహించాడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు, అందుకని నీతో యుద్ధం చేయడు. చెయ్యకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యాన్ని లాగి ఇంద్రుడికి ఇస్తాడు. అందుకని 3 అడుగులు పుచ్చుకుంటున్నాడు. 3 అడుగులు నివి నేను చెప్తున్నాను నా దివ్య దృష్టితో ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాడు. ఉత్తరక్షణం నిండిపోతాడు. 2 అడుగులతో నిండి 3వ అడుగు ఎక్కడ పెట్టినాன்னு అడుగుతాడు. నీ బుర్ర మీద పెట్టించుకోవాలి నువ్వు. నా మాట విని నీకొక గొప్ప ధర్మశాస్త్రం చెప్తున్నాను, నేను గురువుని కాబట్టి. తనకు మాలిన దానం గృహస్థు చెయ్యక్కర్లేదు. తను నశించిపోతాను ఈ దానం చేస్తే అని గృహస్థుకి అనిపిస్తే గృహస్థు మాట ఇచ్చినా తప్పవచ్చు. అయినా నేను నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకుల గ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందడధిప. శుక్రాచార్యుల వారి నీతి రాక్షస నీతి చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే వారిజక్షులందు వైవాహికములందు. శుక్రాచార్యుల వారు చెప్పారు కదండి, మేము చేస్తున్నాం అనకండి, అది ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా చెప్పాడు ఆయన. వారిజక్షులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మనందరి కోసం కాదు. వైవాహికములందు వివాహంలో అబద్ధం చెప్పచ్చు. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు. జకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు, గోవుల విషయంలో బ్రాహ్మణుల్ని రక్షించడం విషయంలో అబద్ధం చెప్పచ్చు. జకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప, అబద్ధం చెప్పచ్చు, దానివల్ల పాపం రాదు. అందుకని ఇస్తాను అన్నానంటున్నావు కదా, మళ్ళీ ఓ మాట చెప్పు, నేను ఇవ్వను 3 అడుగులు అను. 3 అడుగులేంటి, 1 అడుగు కూడా ఇవ్వకు, ప్రమాదం. నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపో, నేను చెప్తున్నాను. లేదా దరిద్రుడు అయిపోతావు. ఉత్తర క్షణంలో ఇలా చాపిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు, నువ్వు ఇలా పెట్టిన వాడివి దరిద్రుడి వైపోయి నిలబడిపోతావు. ఆయన అలా చేసేయగలడు, 1 క్షణంలో మార్చేస్తాడు, రాజుని తరాజుని చేస్తాడు. నమ్మకు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఈయనన్నాడు, ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి, లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట
ఆపైనాకరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. ఓన్లేవయా జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాను, ఎవడికైనా దక్కిందా ఈ భాగ్యం? ఆ చేయి ఎటువంటి చేయి? లక్ష్మీదేవి అపాంగై, ఇలా చూస్తే చాలంటారు అందరూ. ఈ చెయ్యి ఎక్కడ పడుతోంది? శ్రీమన్నారాయణుడిది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అమ్మవారి కొప్పట్టుకుని పువ్వులు బాగా పెట్టుకున్నావు లక్ష్మి అని ఇలా అంటాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, ఆవిడ శరీరాన్ని నిమురుతుంది. తనువుపై అంశోత్తరీయంబుపై, ఒక్కొక్కసారి ఆవిడ పవిట పట్టుకుని ఆడుకుంటాడు. గజేంద్ర మోక్షంలో ఆడుకున్నాడు. అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు. ఎప్పుడు? జలజాతాసనవాసవాది సురభాజనీయం వైదనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునంతొలగంతో జలతాంగి అట్ల యగు నాథుల్ నెరముల్ జేజబేరల కంచెందిన కాంతలెందునుచిత వ్యాపారముల్ నేర్తురేని నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాచిన సుక్కులంచునేన ఎద అలుకమానవు కదారాల కుంతలా అని ఆ రోజు పట్టుకున్నాడు కదా. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోల తటిపై, అమ్మవారి బుగ్గలు నిమరగలిగిన చెయ్య, పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుక రంబు క్రిందకుట. ఇది నూత్న మర్యాద చెందుతోంది, వెయ్యడం కాదు స్వాతంత్రంతో. నూత్న మర్యాద అంటే ఏమిటో తెలుసా అండి? వేసిన చెయ్యే మళ్ళీ వేస్తుంటే ఈ భాగ్యం నాకు తప్పెవరకు ఉందనుకుంటుంటున్నాడు. ఇదిట నూత్న మర్యాద అంటే. అంతేకాని ఆయన భుజం మీద ఆయన చెయ్యేస్తే ఈవిడి తిరిగి చెయ్యదు. ఏమదృష్టం, ఇలా నా స్వామి చెయ్యి ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది అని పొంగిపోతుందట వేసినప్పుడల్లా చేతిని. అలా లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన చెయ్య. ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికి చూస్తున్నారో ఆ తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోయే చెయ్యి, దేవదానవుల్ని శిక్షించిన చెయ్యి, భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి, ఎందరో దానవులను సంహరించిన చేయి, సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి, పాంచజన్యమును పట్టుకునే చేయి. ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద నిలబడుతోంది. నా చేయి పైన అవుతోంది. చాలదా ఈ అదృష్టం? మళ్ళీ పుడతానా? ఉండిపోతుందా రాజ్యం? ఉండిపోతుందా దేహం? ఎవడికి కావాలి? పోతే పోని, కాయంబు నాపాయము, ఈ రాజ్యము కాదు, నేను కాదు, శరీరం కాదు, ఏది పోయినా పర్వాలేదు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరవంతలపరే ఈ కలమున్ భార్గవ. ఎంతమంది రాజులు వచ్చారయా ప్రపంచంలోకి? వచ్చిన వాళ్ళందరూ నేనే భూమికి పతిని, నేను పరిపాలించానన్నారు. ఏరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, ఒక్కడు నాది నాదని ఇంత సంపాదించానన్నాడు. నయా పైసా పట్టికెళ్ళిన వాడు భూమి మీద లేడు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఒరే, కాఫిన్ అంటారు వాళ్ళు, శవపేటికలో పెట్టి భూస్థాపితం చేస్తారు. నా శవపేటికకి 2 కన్నాలు పెట్టి 2 చేతులు బయట పెట్టండి. బయట పెట్టి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేసిన తరువాత ఒక శిలాఫలకాన్ని పెట్టి ఒక మాట రాయండి. Alexander the Great came into this world with empty hands, became the world conqueror for some time, and left this world with empty hands. అని రాయండి. ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలము విశ్వమును పరిపాలించిన వాడని తైతక్కలాడి ఖాళీ చేతులతో వెళ్ళిపోయినాడు అని రాయండి. చూసిన వాళ్ళకి బుద్ధి వస్తుందిరా, నా జీవితం పాడైంది. కాబట్టి ఇది పోతన గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారో చూడండి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరవంతలపరే ఈ కాలమున్ భార్గవ. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైనటువంటి మహాపురుషులు అద్భుతమైనటువంటి దానాలు చేశారు. వాళ్ళు నిలబడిపోయారయా యశోశరీరులై. తప్ప ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? ఇంకొకటి ఉండిపోతుందా? బ్రతుకు వచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. బ్రతుకు వచ్చుగాక బహువిధంబులనైన
ఒకవేళ నాకు రాజ్యం తీసేస్తాడు, నేను దరిద్రుణ్ణి అయిపోతానంటున్నావు కదా, నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాణ్ణి నేను అనిపించుకొని నేను భిక్షువునై తిరుగుతాను, నాకు బెంగలేదు. బ్రతకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక, నాకు దరిద్రం రావచ్చు, జీవధనములైన చెడుగాక పడుగాక, నా జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు, మాట మీరలేడు మానధనుడు. మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి జనసంఖ్యని చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువు నేను మొయ్యలేనని ప్రార్థన చేస్తుందయా, నేను అటువంటి జాబితాలో చేరను, నేను దానం చేసేస్తానన్నాడు. శుక్రాచార్యుడు అన్నాడు, అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేశాను నా తపశ్శక్తితో. వాళ్ళ నువ్వు మళ్ళీ గురువు మాట కాదన్నావు, కాబట్టి ఇప్పుడు నీకు శపిస్తున్నాను. ఉత్తర క్షణము నువ్వు రాజ్యభ్రష్టుడవగుదువుగాక అని శపించాడు. ఇదే బృహస్పతి చెప్పాడు. మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పోవాలి బలిచక్రవర్తికి, పోతే ఆనాడు రాజ్యం పోతుందయ్యా అన్నాడు. వెంటనే స్వామిని అందులో పాదములు పెట్టమన్నాడు. పెట్టమంటే పోతన గారు అంటారు, ఏమి దర్శనం చేశారండి. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచయోగి సుమనః సంప్రద్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ లలినామోదము రత్ననోపురము నానావేదమున్ పాదమున్. వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తేట, కుడిపాదాన్ని ఎత్తేసరికి బలిచక్రవర్తి ఆ కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక. ఆ పాదం రేఖా మయధ్వజ సుధాక లశాత పత్ర వజ్రంకుశాంబుర్హ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైకి నల్లటి పాదం. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నదిట. బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిట. అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూశాట. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచి సుమన యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్. మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు. చూసి కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననోపురము నానావేదమున్ పాదమున్. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాట. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకి జరిపాడు. అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాడు. రెండు పాదాలు చూసి ఆహా ఏమి భాగ్యం రా నా భాగ్యం, ఎవరు కడగగలరు ఈ పాదాల్ని? ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము, బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు. అటువంటి పాదం ఈ పాదం. నా చేతులతో కడుగుతున్నా, ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా, ఆయన పాదాలు నా తల మీద పెట్టుకోబోతున్నా. నాకన్నా ధన్యుడెవరి ప్రపంచంలో? పోతే పోనీ ఈ కాయం నా గొడవలేదు, నా దరిద్రం వదిలిపోయింది, ప్రపంచంలో ఎవడూ పొందలా ఈ కీర్తి, నేను పొందుతున్నానన్నాడు. ఇంధ్యావళి పోయి నీళ్ళన్నాడు. పైకి చూశాడు, ధర్మం తప్పకూడదు, బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగాన్. ఏమి పద్యాలు వేశారో పోతన గారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే. నాయన బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి ఒటువా, శ్రీ మహావిష్ణు స్వరూపుడా, నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా, నా దగ్గర దానం అడిగావా, ఎంత అదృష్టవంతుండయా, ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారట. నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా, ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు,
చూడండి చూడండి అని చూస్తున్నారట. తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు, తను పతనం అయిపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు. ఏమి పూనిక ఈ బలిచక్రవర్తిది! శుక్రాచార్యుల వారు చూస్తున్నారు, కమండలంలో నీళ్లు పోస్తోంది వింధ్యావళి. పోస్తుంటే శుక్రుడు చూశాడు, ఇంకా తాపత్రయం, అయ్యో అయిపోతోంది, పోసేస్తున్నాడు. నీటి ధార విడిచిపెట్టాడా? శుక్రాచార్యులు వారు అనుకుంటున్నారు మనసులో, మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన కళధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ బలి వివర్జిత ధారన్. ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు, పోసేస్తున్నాడు, ధార పోసేస్తున్నాడు. ఈ నీరు శ్రీ మహావిష్ణువు చేతిలోకి పడిపోయిందా? ఈ నీరు ఏమైపోతుంది? మునిజన నియమాధారను, మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన జలకణధారన్. కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార. జలితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను. రాక్షసులకి ఆధారము లేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార. ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలిచక్రవర్తి. అయ్యో అని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు సూక్ష్మ రూపంలో వెళ్ళి. అరే ఏమి నీళ్లు చాలేదా అన్నాడు బలిచక్రవర్తి. తెచ్చానండి, పట్టలేదు నీళ్లు అంది ఆవిడ. నీరు పడకపోతే దానం పూర్తవదు. నవ్వాడు స్వామి. చేతిలో దర్భలు ఉన్నాయి, చేతిలో దర్భలు పట్టుకుంటారు, అమృత శక్తి. ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంతో 2 కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు, పడుతోందేమో నీటి ధారని. చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు, ఏదో అడ్డుపడిందమ్మా అని. పొడిచేటప్పటికి ఆ కమండలానికి అడ్డుపెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్యులు. పడగానే నీటి ధార పడిపోయింది. పడిపోగానే వెంటనే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామయంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ సేజాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగా. ఆ చేయి పట్టుకుని పూజించి, ఏమి భాగ్యం అండి నిజంగా! ఆ కంకణములు మెరిసిపోయే చేతిని తన 2 చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని, స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమః అంటూ చతుర్థి విభక్తి వేసి దానం చేసేసాడు. దానం చేసేయగానే తెలుసు ఆయన నారాయణుడే. ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు, దానం పుచ్చుకున్నవాడు భూదానం పొందితే కొలిచి చూసుకోవాలి. ఎక్కడో స్థలం కొని యజమాని వెళ్ళి కొన్న రోజున భూమిని తొక్కలేదనుకోండి, చెప్పులు లేకుండా తొక్కాలి. ఆ భూమిని తొక్కలేదనుకోండి భూమి యొక్క ఆగ్రహమునకు గురవుతాడు. అందుకని తొక్కి చూసుకోవాలి ఒకసారి యజమాని. అదొక పెద్ద నియమం ఉంటుంది. దానం పుచ్చుకున్నా భూమి కొనుక్కున్నా అక్కడికి వెళ్ళి ఒకసారి తొక్కాలి ప్రయత్నపూర్వకంగా. అందుచేత ఒకసారి 3 అడుగులు కొలిచి చూసుకోవాలంటే తొక్కి చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమయ్యా 3 అడుగులు దానం చేశావు కదా, కొలుచుకోనా అన్నాడు. అయ్యో కొలుచుకోండి అన్నాడు. అనగానే ఇప్పుడు 3 అడుగులు కొలవాలి. అందుకని ఏమడిగాడు? అడిగినప్పుడే ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. 1 2 కదా అడిగాడు. అందుకని వెంటనే పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పాదాలతో కొలిచి చూసుకోవాలి భూమిని. అందుకని ఇంతంతైవటుడింతయై మరియుతానింతై అభోవీధిపై అంతైతో అని తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై. ఎంత పెరిగి పోతన గారి రచన వైశిష్ట్యం ఏమిటో తెలుసా అండి? మనం పెరిగేటప్పుడు మాట చెప్తాం, ఎంతరా అన్నాం అనుకోండి, అంత అంత ఇంత అంటుంటాం. పద్యం అలాగే పడింది. అంటే ఆయన ఇక్కడ దర్శనం చేస్తున్నారు. ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పథోన్నగుచు బ్రహ్మాండంత సంవర్తి అయి. ఎన్ని మాటలు అంతై 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 అన్న మాట యతిప్రాసలకి కట్టుబడిపోయిందో చూడండి. ఇది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా. అంటే
అటువంటి వృత్తం పడింది పోతన గారికి. అందుకని ఇంతంతై వటుడింతయై వరియుత అనింతై అభోవీధిపై అంతై తోజద మండల గ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై పెరిగిపోతుంటే ఇంతగా వచ్చిన పొట్టి వామనుడు అలా అలా ఇంతై 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 పెరుగుతున్నాడు. సత్యలోకానికి వెళ్ళాడు, సత్యలోకం దాటిపోయాడు, ఇంకా పైకి వెళ్ళిపోయాడు. ఆ పైన ఉండేటటువంటి సూర్యమండలాన్ని దాటిపోయాడు, ధ్రువమండలాన్ని దాటిపోయాడు, ఆ పైన ఉన్న మహర్లోకం దాటిపోయాడు, ఊర్ధ్వలోకాలు దాటిపోయాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాలు పైకి పెరిగిపోయాడు. ఇలా ఎక్కడ వేలు పెడితే సూది మోపడానికి వీలు లేనంతగా దేవతలలో, పితృదేవతలలో, పక్షులలో, ధర్మములో, అధర్మములో, మృత్యువులో, లోకములలో, నీటిలో, భూమిలో, అగ్నిలో నిలబడిపోయాడు. నిలబడిపోతే ఎలా ఉందా స్వరూపం? పట్టు పీతాంబరం కట్టుకుని, కౌమోదికి గద పట్టుకుని, శార్ంగం అనేటటువంటి ఆ ధనస్సు చేతిలో పట్టుకుని, ఒక చేతిలో కమలం పట్టుకుని, ఒక చేతిలో సుదర్శన చక్రం పట్టుకుని, ఆయన తొడలలో పక్షులు కనపడుతున్నాయి. సమస్త పక్షులు ఇందులో కనపడుతుండగా, నాభియందు సముద్రం కనపడుతుండగా, హృదయమునందు ధర్మము కనపడుతుండగా, వీపునందు అధర్మము కనపడుతుండగా, ముఖమునందు బ్రాహ్మణ లోకము కనపడుతుండగా, మొత్తం ఈ లోకములలో ఉన్నటువంటి సమస్తమునందు తాను నిండి నిబిడీకృతమైపోయాడు. అలా దాటి వెళ్ళిపోతుంటే ఆ పాదం, ఒక పాదం పెట్టి కొలిచేస్తున్నాడు. ఇలాగా కొలిచి వ్యాపకత్వంతో ఆక్రమిస్తున్నాడు. పెద్ద హడావిడి పుట్టింది లోకాలన్నింటిలో. విష్ణుపాదం వస్తోంది పైకి కొలవడానికి. వచ్చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నాడు. ఏమిట్రా ఈ అల్లరి అని గభాన్ల పైకి వచ్చాడు. ఏమైందిరా అన్నాడు. అంటే ఏమల్లరంటావేమిటి మహాశయ, చూడు వచ్చేస్తోంది ఆ పాదం, అదిగో పైకి. ఎర్రటి అరికాలుతో కాలి అందియ కిందకి జారి ఆ పంచ కొంచెం కిందకి వెళ్ళి అదిగో ఆ పాదం కొలవడానికి పైకి వస్తోంది అన్నారు. ఆయన గభాలన కమండలం పట్టుకుని చూసి, తన పుట్టిల్లిద పొమ్మడంతు నజుడున్ తన్నాభి పంకేరు హంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేస కమండలూతకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభం. అమ్మ, నన్ను కన్న తండ్రి ఆయన నాభి కమలంలోంచి పుట్టాను రా, మా నాన్నగారు వస్తున్నారు ఇవాళ. అబ్బో, ఆయన పాదం వస్తోందని పొంగిపోయి, నా తండ్రి వస్తే నేను కాళ్ళు కడగద్దు అని చతుర్ముఖ బ్రహ్మగారు కమండలంలో నీళ్లు పోసుకుని ఆ పాదాన్ని గబగబ గబగబ కడిగేసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని ఆచమించారట. ఆ పాదములు కడిగిన నీళ్లు దేవనదిగా ప్రవహించాయి ఆకాశంలో. అలా ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. పోతన గారు అన్నారు, అలా పైకి వెళ్లి లోకములంతటా కొలిచిన పాదము కింద ఉన్న పాదం. ఈ కింది లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది, పై లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది. నవ్వుతూ తాను నిలబడిపోయి ఉన్నాడు. ఇట్లాంటి మూర్తిని చూసి, 2 పాదాలు చూసి పోతన గారు అంటారు, ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకొన్న పంకజము పోలే. ఒక పాదం కింద ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా చూస్తే ఎలా ఉందంటేట, తామర పువ్వుని బోర్లు ఇస్తే దానికి కొద్దిగా బురదంటుకుంటే ఎలా ఉందో అలా ఉంది ఆ భూమి. ఒక పాదము ఇలా తామర పువ్వులా పైకెక్కితే అది పైన తేటు రీతి వెలిసే నృప. ఒక పద్మము మీద తంగిరీగా వాళ్తే ఎలా ఉంటుందో ఆకాశం అలా ఉంది. 2 పాదాలు 2 తామర పువ్వుల్లా ఉన్నాయిట. భూమి బురదలా ఉంది, ఆకాశం తేనెటీగలా ఉంది. అలా 2 పాదాలతో ఉంటే ఇలా పెరిగిపోతున్న వామనమూర్తిని ఇక్కడ దర్శనం చెయ్యాలి కదా. మరి ఇక్కడ దర్శనం చెయ్యడం కోసమని పోతన గారు చేసిన ప్రయోగం అనితర సామాన్యమైన ప్రయోగం ఒకటి చేశారు. ఒక రైలు చాలా వేగంగా వెళ్ళిపోతోంది అనుకోండి, ఎంత వేగంగా వెళుతోంది అని అడిగారు అనుకోండి. ఇంకొక వేగంగా వెళ్ళిపోతున్న రైలు ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, ఏది వేగంగా వెళుతోంది చెప్పలేం. కానీ ఒక రైలు ఆగిపోయింది అనుకోండి, రెండో రైలు వెళ్ళిపోతోంది అనుకోండి, ఆగిపోయిన రైలుతో పోల్చి వెళ్ళిపోతున్న రైలు యొక్క వేగాన్ని చెప్పచ్చు. మనం చిన్నప్పుడు కాలము వేగము లెక్కలు చేశాం కూడా. అందుకని ఇప్పుడు పోతన గారు అన్నారు, రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుటుదా బ్రహ్మాండమున్ నిండుచో. మొట్టమొదట వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే సూర్యబింబం ఆకాశంలోది. రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు, అన్ని గుండ్రంగా ఉన్నవే చూపిస్తారు. మొట్టమొదట ఆయన తల మీద గొడుగులో ఉంది.
ఆ తర్వాత ఆయన తలది దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై తల దగ్గరికి వచ్చిందిట. తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసిందిట. గళాభరణమై ఇంకొంచెం పైకెళ్ళిందిట. కంఠంలో పెట్టుకున్నటువంటి ఆభరణం అయిపోయిందిట. చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలల్లా ఉందిట. ఇంకా కొంచెం స్వామి సూర్యుడిని దాటి పైకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికీ ఉదంచఘంటయై నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిన్న గంటలా గుండ్రంగా అయిపోయిందిట. ఇంకా దాటారట. ఆయన పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయిందిట. ఇంకా దాటారట. ఆయన పాదాలు కింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక సూర్యబింబం గొడుగులా మొదలుపెట్టి రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థల ముదంచఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. బ్రహ్మాండములంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఇలా మారిపోయాట. అలా నిండిపోయాడు లోకమంతా. నిండిపోయి 2 అడుగులతో కొలిచాను, ఇంకా 3వ అడుగు రావాలి నాకు అని మళ్ళీ వామనమూర్తి అయిపోయాడు. అయిపోతే అక్కడే కింద కూర్చుని వింధ్యావళి బలిచక్రవర్తి చూస్తున్నారు. ఏమి పెరుగుతున్నాడు రామహానుభావుడే. వటు అయిపోయి వచ్చి, ఏమయ్యా 1-2 అడుగుల మెరయుమ్ము సొమ్ము మెరలొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుసుక సాంద్ర దానవేంద్ర అని అడిగాను. 3 అడుగులు ఇస్తానని ప్రమాణం చేశావు. 1-2 అడుగుల 2 అడుగులు కొలుచుకున్నా, ఇంకో అడుగు ఏదని అడిగాడు. ఆయన అన్నాడు, బలిచక్రవర్తి సూనృతంబుకా నినుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు. నీ తృతీయ పదము నిజమునా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఎంత గొప్ప మాట అండి నిజంగా బలిచక్రవర్తిది. ఆయన అన్నాడు, సూనృతంబుకా నినుడువదు నా జింహ, నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. బొంకజాల నాకు బొంకు లేదు, నేను అబద్ధం చెప్పలేదు. నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అంటే స్వామి వెంటనే 3వ అడుగు తల మీద పెట్టమని బలిచక్రవర్తి లేచాడు. గరుడుడికి ఆజ్ఞ ఇచ్చాడు. వరుణ పాశాలతో కట్టేశాడు. కట్టేస్తే అలా నిలబడిపోయాడు. వెంటనే రాక్షసులు గమనించారు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి మన రాజ్యాన్ని కొల్లగొట్టాడు. కాబట్టి వెంటనే కత్తులు ఆయుధాలు పట్టుకురండి, శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దాం అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, వేళ కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు. ఎవడు నాకు ఈ సిరి ఇచ్చాడో వాడే ఆ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరందరూ ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవ్వరూ యుద్ధం చేయకండి అన్నాడు. వాళ్ళని ఏమైనా చేస్తాడేమోనని భయపడి ఈ రాక్షసులందరూ రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి. వింధ్యావళి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ఏడ్చింది. స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవరో తెలుసు, రాజ్యము పోతుందని తెలుసు, తెలిసి కూడా దానం చేశాడు. దానం చేస్తే నువ్వు వరుణ పాశాలతో కట్టి నించోపెట్టావు నా భర్తని. ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పు. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథనవడమా? నువ్వు రక్షకుడవి, నాకు భర్తృ భిక్ష పెట్టు, నా 5వ తనం నిలబెట్టు, నా భర్త జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశాడు. బాహులు పదములు కట్టిన బాహువులు కట్టేశాడు, పాదాలు కట్టేశాడు. శ్రీహరి కృప కాక ఏమని నిలిచిన బలిని చూచి హాహారవ మొసగే దశ దిగంతములందున్. 10 దిక్కుల వాళ్ళు కూడా వరుణపాశాలతో కడుతుంటే నాకిది శ్రీమన్నారాయణ అనుగ్రహం అని నమస్కరిస్తూ నిలబడిపోయిన బలిని చూసి ఇంత శిక్ష వేయడమా అని హాహారవ వచ్చిందిట 10 దిక్కులలోంచి. ఒక్కళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బ్రహ్మగారు వచ్చి అన్నారు, ఇటువంటి భక్తుణ్ణి నేను ఇతపూర్వం చూడలేదు. మహానుభావుడు నువ్వు వచ్చావని తెలిసి, తన ఐశ్వర్యం పోతుందని తెలిసి దానం చేశాడు. వరుణపాశాలతో కట్టడం న్యాయమా స్వామి? విడిచిపెట్టమన్నారు. వింధ్యావళి ప్రార్థన చేసింది. ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు, తాతగారు. వస్తే ఆ ప్రహ్లాదుడు గబగబా నడిచి వస్తూ శ్రీమన్నారాయణుడిని చూసి పొంగిపోతుంటే బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడోట తెలుసా అండి? నా కాళ్ళు చేతులు వరుణపాశాలతో కట్టేశారు.
ఇంతటి మహాపురుషుడైన మా తాతగారు వస్తుంటే నేను నమస్కరించలేకపోతున్నాను చేతులుండి. తాతగారిని చూసి నమస్కరించకపోవడం, తండ్రి గారికి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వకపోవడం ఎంత దుష్ట సంప్రదాయమో. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు తండ్రి కాళ్ళు కడగడానికి ఎలా పరిగెత్తుకొచ్చాడో కమండలం పట్టుకుని చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అందుచేత ఈ పరిస్థితిని చూసి కన్నుల నీరు కారుస్తూ నేను ప్రహ్లాదుడికి నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ నిలబడ్డట. నిలబడితే ప్రహ్లాదుడు ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి. ఆయన దగ్గరికి వచ్చి అయ్యో అదేమిటండి అలా కట్టేశారు అనలేదు. ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చినేడు తిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి తరుణ రక్షించుటయు కాక శిక్షించుటే భగవద్భక్తునకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియత కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేరమేటి సూపి అన్నాడు. ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి. ఇతనికి మున్ను నీ వింద్రపదం విచ్చి నెడు త్రిప్పుటయును నిరయమేలు. మొన్న మా ఇంటికి ఒకరోజు ఉదయం ఒక తల్లి ఫోన్ చేసింది. ఆ తల్లి భర్తకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. శరీరావయవములలో ఒక అవయవాన్ని తీసేశారట. తీసేస్తే నేను ఆవిడ మాటలు విని ఆవిడ మహాభక్తురాలు, ఈ ఊళ్ళో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క కూతురు. ఆ తల్లి నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, మహాభక్తురాలు, పిచ్చి తల్లి, కృష్ణ పరమాత్మని నమ్ముకున్న తల్లి. ఆవిడ ఫోన్ చేసింది, కోటేశ్వరరావు గారు నా భర్త గారికి కాలు తీసేశారండి. మీరు తరచు చెప్తుంటారు కదా కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదని. ఏ జన్మలో చేసిన పాపమో నా భర్త కాలు పోయింది, కుర్చీలో కూర్చుని తిరుగుతారు, కానీ ఈ కష్టం తట్టుకుని భగవంతుని పాదముల యందు విస్మృతి పోకుండా ఉండడానికి, విస్మృతి కలగకుండా ఆయన పాదములు నమ్ముకోవడానికి, ఈ కష్టములో కూడా నా స్వామి భక్తి నాకు నిలబడడానికి నేనేం చదువుకోనో నాకు సెలవివ్వండి అని. అమ్మా ఎన్ని మెట్లు పైకెక్కిపోయావమ్మా, నోటితో చెప్పాను నేను, అనుష్ఠానంలోకి తెచ్చుకున్నావు నువ్వు అని మనసులో ఆ తల్లి పాదాలకి నేను నమస్కరించాను. అమ్మా భీష్మ స్తుతి చదువుకోండి అని సలహా ఇచ్చాను. ఒక్కొక్కరు విన్నవాళ్ళల్లా ఉంటారు, కానీ ఎంత ఎదిగిపోతారో. అందుకని ఒక్కొక్క నాడు చెప్పినవాడు గొప్ప అనుకుంటారు, విన్నవాళ్లలో ఎంతమంది మహాత్ములు ఉన్నారో మనకి తెలియదు. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఉపమానం చెప్పవలసి వస్తే నాకు చాలా భయం. సభ మీద పెట్టను, నా మీద పెట్టుకుంటాను. అది హీనోపమానమైనా నా మీద పెట్టుకుంటాను తప్ప వేరొకరి మీద పెట్టి ఎప్పుడూ చెప్పను. ఏమో ఎంతటి మహాపురుషులు ఉన్నారో సభలో, ఎవరు విని రోజు రోజుకి మెట్లెక్కుతున్నారో నాకేం తెలుసు. నేను దిగజారిపోతుండొచ్చు, వాళ్ళు ఎక్కిపోతుండొచ్చు. ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా దిగజారకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ప్రహ్లాదుడు తన మనవణ్ణి కట్టేశాడు. ఆయన అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చి నెడు తిప్పుటయును నెరయమేలు. పూర్వం ఇతనికి ఇంద్ర పదవి నీ వల్లే వచ్చింది, నీ అనుగ్రహం లేకపోతే ఎలా వస్తుంది ఇంద్ర పదవి? గురువు నువ్వే, మొదటి గురువువి నువ్వే. శుక్రాచార్యుల వారిలో ప్రవేశించావు, యాగం చేయించావు. గురువు యొక్క అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథం ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్ర పదవి వచ్చింది. ఇచ్చింది ఎవరు? నువ్వే. ఇవాళ తీసేశావు. చాలా మంచి పని చేశావు.